పేద దేశాలే కాదు, అగ్రరాజ్యానికి అప్పుల తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం అమెరికా అప్పుల కుప్పగా మారిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్నకు అప్పుల భారం పెను సవాల్గా మారుతోంది. ప్రస్తుతం అమెరికా అప్పు ఏకంగా $36 ట్రిలియన్ చేరుకుంది. భారత కరెన్సీలో దాదాపు 3,035 లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది $2 ట్రిలియన్ అప్పు పెరిగింది. దీంతో ఇప్పుడు ప్రతి అమెరికన్ మీద సగటున 91 లక్షల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో దాదాపు $5.7 ట్రిలియన్ అప్పు ఉంది. అయితే ఇది 2020 నాటికి $23.2 ట్రిలియన్ పెరిగింది. అయితే 2020లో కరోనాతో అమెరికా సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీగా పతనమయ్యాయి. లాక్డౌన్తో అనేక దేశాలు అప్పుల్లోకి వెళ్లిపోయాయి. ఇక ఆర్థిక మాంద్యం కూడా పెను ప్రభావం చూపడంతో మధ్యతరగతి ప్రజలతో పాటు పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కోవిడ్ కొట్టిన దెబ్బతో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైంది. దీంతో అమెరికాపై అప్పుల భారం తీవ్రంగా పెరిగింది. కోవిడ్ మొదలైనప్పటి నుంచి అంటే దాదాపు గడిచిన 4 ఏళ్లలో అమెరికా రుణాలు $16 ట్రిలియన్ పెరిగింది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అమెరికా అప్పులే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా అప్పులు భారీగా ఉండటంతో కొత్త ప్రభుత్వానికి పెను సవాల్గా మారుతోంది. రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారానికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతకు ఖర్చు పెంచాల్సిన పరిస్థితి వల్ల అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అమెరికాను అప్పుల్లోకి మరింత నెట్టే అవకాశం కూడా ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అధిక పన్నులు, వడ్డీ రేట్లను తగ్గిస్తానని సైతం ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఈ హామీ నిలబెట్టుకోవడం మరింత కష్టమని తెలుస్తోంది.